వెల్కమ్ టు కైటీవీ మీడియా. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. అయితే అధిక పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సహా తనయుడు మంత్రి నారా లోకేష్ టీం దావోస్ పర్యటన కొనసాగుతుంది. వివిధ దేశాల్లో రంగాల వారీగా అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేస్తున్న చంద్రబాబు బృందం రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు తెచ్చిన పాలసీలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తుంది. మరోవైపు ఏపీలో వివిధ సంస్థలు ఇప్పటికే మొదలుపెట్టిన ప్రాజెక్టులను మరింతగా విస్తరించేలా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు బుధవారం రోజున కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే దావోస్ లో బాబు సరికొత్త రికార్డు పెట్టుబడుల్లో మ్యాజిక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దావోస్ లో వివిధ జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులతో చంద్రబాబు బృందం వరుస భేటీలు నిర్వహిస్తుంది. ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలను తెలుసుకునేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరిచారు. పెట్టుబడుల సాధన, ఏపీ బ్రాండింగ్, రాష్ట్రంలోని వనరులు వివరించేలా ప్రపంచ ఆర్థిక సదస్సుకు టీం ఏపీ హాజరైంది. గూగుల్, ఏఐ డేటా సెంటర్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ వంటి పెట్టుబడులతో విశాఖ, కాకినాడ ప్రపంచ ఆర్థిక సదస్సులో చర్చనీయాంశంగా మారింది. 1998 నుంచి చంద్రబాబు దావోస్ కు వస్తున్న విషయాన్ని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రస్తావించారు. వివిధ రంగాల్లోని 20 ప్రాజెక్టుల ద్వారా సుమారు 2.36 లక్షల కోట్ల పెట్టుబడులను గతేడాది కూటమి ప్రభుత్వం రాబట్టింది. ఐటీ రంగంలో దాదాపు 1.36 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. అయితే ఏపీలో వివిధ సంస్థలు ఇప్పటికే మొదలుపెట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించేలా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ సంప్రదింపులు జరిపారు. గూగుల్, ఐబీఎం వంటి కీలక సంస్థలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐబీఎం వద్ద చంద్రబాబు ప్రతిపాదించారు. ఏపీలో 10 లక్షల మందికి ఏఐ, క్వాంటమ్, సైబర్ సెక్యూరిటీపై నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఐబీఎం ప్రతినిధులకు చంద్రబాబు కోరారు. దావోస్ లో ఏపీ ప్రభుత్వం రికార్డు ఒప్పందాలు చేసుకుంటుంది. ఏపీలో పర్యటించేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో $10 బిలియన్ పెట్టుబడులు పెట్టేలా ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రతినిధులతో లోకేష్ సంప్రదింపులు జరిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆర్ఎంజెడ్ గ్రూప్ అంగీకరించింది. 3వ రోజు కీలక సమావేశాల్లో చంద్రబాబు బృందం పలు అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొననుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.